అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరణి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైన వైరస్, అది బర్డ్ ఫ్లూ. ఎస్, మీరు ఏంటున్నది కరెక్ట్. హెచ్ఎంపివి అని మొన్నటి వరకు టీవీలో చూశారు. దానికన్నా భయంకరమైనది ఈ వైరస్. ఇది ఇప్పుడు ప్రతి జంతువులో అటాక్ చేస్తుంది, చంపబడుతుంది. అమెరికాలో చూసినట్టయితే 50 అక్కడ స్టేట్స్లో ఈ వైరస్ని నోటిఫై చేశారు. 66 మంది అనేది నిన్న లెక్క. ఈరోజు 11 మంది అనేది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయినట్టు వాడతారు. అంటే 77 మంది ఇప్పటికీ ఇన్ఫెక్షన్ వచ్చింది. డైరీ కావచ్చు, పోల్ట్రీ నుంచి, ఇంకా మిగతా పక్షుల నుంచి. ఇక మన దేశానికి వస్తే అక్కడ యుఎస్లో ఒక 65 ఇయర్స్ విత్ ఏదైతే ఈ బర్డ్ ఫ్లూతో H5N1 అంటాం, కోమార్బిడ్తో చనిపోయాడు అనేది ఒకరు. దీని మనిషిని పక్కన పెడితే ఈరోజు ప్రతి జంతువుని ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడ సింహాలని, టైగర్స్ని చంపబడ్డాయి ఈ వైరస్ కూడా. అది కూడా జూలో. ఎందుకంటే ఆ జూలో పచ్చి మాంసం వేయడం వల్ల చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అదేవిధంగా నాగ్పూర్, ఇండియాలో కూడా 3 టైగర్స్, 1 లెపర్డ్ ఈ తిన్న తర్వాత చనిపోయాయి. ఒరిస్సాకు వస్తే పిట్టలు రాలిపోతున్నాయి, అంటే కాకులు కూడా చనిపోతున్నాయి. ఇక జర్మనీ చూసినట్టయితే 16,000 డక్స్ని ఇన్ఫెక్ట్ అయినాయని చెప్పేసి అన్నిటిని చంపేశారు. కల్లింగ్ అంటారు. ఇక ఒరిస్సాలో సుమారు 20,000 కోళ్ళని చంపేశారు. ఇది మనకు కనిపిస్తున్నది ఒకటే దగ్గర, కానీ మిగతా చాలా ఏరియాస్లో కూడా పిట్టలు అనేది వైల్డ్ లైఫ్ ఏదైతే అంటామో దానికి కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇది ఇలానే ఒక వైల్డ్ ఫైర్ అంటున్నాను, జాగ్రత్తగా వినండి. వైల్డ్ ఫైర్ లాగా పాక్కుంటూ పోతే వైల్డ్ లైఫ్ అనేది ముప్పు ఉంది. జంతువులు చనిపోయే ప్రమాదం ఉంది, అంతరించిపోయే ఆస్కారం ఉంది. అదేవిధంగా పిట్టలు కూడా చనిపోయే అది ఉంది. ఈరోజు పోల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం కూడా పడిపోయేలా ఉంది. ఇక చూసినట్టయితే ఈ గొర్రెలు, మేకలు కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. కరోనా మొత్తం కూడా మనుషులపై దాడి చేసింది, చాలామందిని చంపేసింది, చంపుతూనే ఉంది. దానికి వ్యాక్సిన్ వచ్చిందన్నారు, తీసుకొచ్చిండు, ఎక్కడ పనిచేయలేదు. ఎస్, అది అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, అన్ని చోట్ల కానీ. ఈ బర్డ్ ఫ్లూ కూడా వ్యాక్సిన్ తీసుకొస్తున్నా అంటున్నారు, కానీ ఎంతవరకు పనిచేస్తుంది? అసలు జంతువులు ఒకదాని తర్వాత ఒకటి చచ్చిపోతున్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఆ జంతువులు ఎప్పుడైతే చచ్చిపోతున్నాయో అవి మన ఇంట్లో పెట్సే కానీ, కుక్కలే కానీ, మిగతాయి కానీ కూడా ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మనిషి దాన్ని చంపుతాడు. అలానే చంపుతున్నారు ఇప్పుడు. రేపు ఈ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ మనుషులకు వచ్చింది. మ్యూటేషన్ జరిగితే ఏం జరగబోతుంది? ఒక దిక్కు పశువులు, ఒక దిక్కు పిట్టలు, ఒక దిక్కు మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. దీనికి వ్యాక్సిన్ లేదు ఇప్పటికీ. మందులు ఉన్నాయి. మనం చూసినట్టయితే కోవిడ్లో చూసాం, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వస్తూనే పోయింది. ఫస్ట్ వేవ్ లాక్డౌన్ చేశారు, సెకండ్ వేవ్ లాక్డౌన్ చేశారు. ఎక్కడ పోయారు వీళ్ళంతా నాయకులు? ఇంట్లలో కూర్చున్నారంతా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి నాయకుడు ఇంట్లో కూర్చున్నాడు.
పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు. ఈరోజు ఒక పెనుముప్పు మళ్ళీ గంట కొట్టుకుంటూ లేకుంటే ఇంకోటి కొట్టుకుంటూ పూలు చల్లుకుంటూ మీరు డాక్టర్స్ మీరే చేయాలని చెప్పేసి ఈ నాయకులు మళ్ళీ మీకు మాకు అందరు కూడా డప్పు కొట్టుకుంటూ చెప్తారు. ఏమొచ్చింది దాంతో? ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రజలారా, ఒక్కసారి. ఈరోజు జంతువులు చచ్చిపోతున్నాయి. ఇది వైల్డ్ లైఫ్కి ఎంటర్ అయినప్పుడు, అంటే వైల్డ్ లైఫ్ అంటే అడవిలో కూడా ఎంటర్ అయ్యి అడవిలో ఉన్న జంతువులు కూడా పిట్టల్లా రాలిపోతే, పిట్టలు ఆల్రెడీ రాలిపోతున్నాయి, పిట్టల్లా అంటున్నాను. దట్ ఈస్ బిగ్గెస్ట్ థ్రెట్ టు ద యానిమల్ లైఫ్, హ్యూమన్ లైఫ్. అంటే హ్యూమన్ కూడా ఒక యానిమల్. ఎందుకంటే మనకు షేర్ చేయడానికి రాదు ఇలాంటి. ఈరోజు హెచ్ఎంపీవి వచ్చింది మీడియాలో వచ్చింది పోయింది, కానీ అంతకన్నా పెద్దది. ఆల్రెడీ నేను ఒక 1 వీక్ బ్యాక్ ఒక మీడియాలో కూడా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. అమెరికాలో నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో ఈ వైరస్ కనిపిస్తుంది, జంతువులలో కనిపిస్తుంది, పెట్స్లో కనిపిస్తుంది, అన్నిటిలో కనిపిస్తుంది. చూస్తున్నాయి, చచ్చటి చూస్తున్నాయి. రేపు ఇండియాలో కూడా వచ్చింది. జూలో చచ్చిపోయారు, చికెన్ వేశారట. టైగర్స్, లెపర్డ్ ఎంత బలవంతులు, మనకన్నా ఎక్కువ బలవంతులు అవి జీవులు చచ్చిపోయారు. నెక్స్ట్ ఈ మ్యూటేషన్స్ ఆల్రెడీ ఎంటర్ అయింది బాడీలో, హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయింది ఆల్రెడీ. రేపు ఈ మ్యూటేషన్స్ ఏదైతే ఉన్నాయో భయంకరంగా అయితే, ఇంకో పెద్ద భయంకరమైన వైరస్ అయితే ఒక దిక్కు మనిషిని, ఒక దిక్కు పశువులను బతికించలేవు, ఒక దిక్కు పిట్టలను బతికించలేవు, ఆ పక్షులను బతికించలేవు, మనుషులను ఎట్లాగో బతికించలేవు. ఒక్కోసారి నాయకులు మీరు ఆలోచించండి, నాయకులు కానీ మీరు ప్రజలు ఫస్ట్ ఆలోచించాలి. ఓటేసిన వాళ్ళు అడగండి అలా నాయకులు. మందులు ఉన్నాయి, కనీసమైన ఇప్పుడైనా స్టార్ట్ చేస్తే ఆ పశువులను కూడా ట్రీట్ చేయొచ్చు, పక్షులను కూడా ట్రీట్ చేయొచ్చు, బతికించవచ్చు అంతరించిపోకుండా ఉండడానికి. మనుషులను ఎట్లాగో బతికించగల ఇవన్నీ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. కోవిడ్కి ఉంది, డెంగ్యూకి ఉంది, చికెన్ గున్యాకు ఉంది, హెచ్ఐవికి ఉంది, అన్నిటికీ ఉంది. అగ్రెసివ్గా మాట్లాడుతున్నాను కాదు. ఈరోజు పక్షులు, జంతువులు కళ్ళ ముందు, మీ ముందు కనిపిస్తున్న కుక్క లేదా కనిపిస్తుంది, దాన్ని కూడా చంపేయరు అంటారు మీరు, నువ్వు బతకడానికి. కానీ అది ఒక పెద్ద ఉప్పెనలాగా, పాండమిక్ లాగా, అంతకన్నా ఎక్కువ, కరోనా కన్నా ఎక్కువ వస్తే ఎవడు బతికించాలి మిమ్మల్ని? ఈ నాయకుల, ఈ అధికారుల? ఇప్పటికి కూడా చెప్తున్నాను, సైన్స్ తోటే మాట్లాడుతున్నా, సైన్స్ తోటే చెప్తున్నా. మూర్ఖుల్లాగా బిహేవ్ చేయకండి, ఇది షేర్ చేయండి. షేర్ చేస్తే నాకేమైనా వస్తుందా మీ నుంచి? ఏమైనా ఇప్పటికైనా మించలేదు. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ఒక్కసారి ఇది ఉప్పెనలాగా, లేకుంటే చేస్తున్నాయి అని చూసుకుంటూ పోతుంటే చస్తూనే ఉంటాయి, అవన్నీ అంతరించుకుపోతాయి. ఆ పులులు కనిపించవు, ఆ ఏనుగులు కనిపించవు, మిగతాయి కనిపించవు. నెక్స్ట్ ఏం చేస్తాం? ఉండే అని చెప్తాం. ఆ తర్వాత మనుషులకు వస్తే ఉండే అనే పదానికి వస్తాం. ఈ మనిషి ఉండే, ఆ మనిషి ఉండే అని. ఒక వ్యాక్సిన్ కోసం ఈ దేశ ప్రధాని హైదరాబాద్కి వచ్చి డైరెక్ట్ పోయి వ్యాక్సిన్ తయారు చేశాను. మరి మందు ఉందని చెప్పేసి నేను ఢిల్లీకి పోయి నేను ఇచ్చి వచ్చిన కరోనాది, డెంగ్యూది, ఇప్పటికీ కూడా స్పందన లేదు. ఎక్కడ పోయింది? ఇక్కడ వీళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్.
సీఎంకి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పిఎంకి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. మీడియాలలో మాట్లాడుతుంది కనిపించదు, డైరెక్ట్ ఇచ్చినా కనిపించదు. మరి ఏం చేయనీకి వీళ్ళు? ఈరోజు మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరు. పక్షులు, జంతువులపై దండయాత్రగా చేస్తున్న వైరస్ని పట్టించుకోరు. 70-80 సంవత్సరాలకి వానికి ప్రాణం మీద ఏముంటుంది ఉంటుంది. రేపు మీ పిల్లలు, మీరు బయటకి ఈ పెను ఉప్పటి నుంచి రావాలంటే మందులు ఉన్నాయి. అది వస్తే తప్ప ఈ ప్రళయమే అవ్వదు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అంటున్నాను. ఈ షేర్ చేస్తే, లైక్ చేస్తే నాకు వచ్చేది ఒడిగేది ఏం లేదు. దాని నుంచి నాకు పైసలు రావు, దాని నుంచి ఏది రాదు. మీరు షేర్ చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలనుకుంటే షేర్ చేయండి. లేదు చాలా చచ్చేటోనికి రిప్పు పెడదాం అనుకుంటే పెట్టుకోండి, నేను వద్దాను. ఈరోజు ఒక పశువులు, జంతువులు చచ్చిపోతున్న దానికే నేను మాట్లాడుతున్నా. మీకోసం కూడా మాట్లాడాను, కానీ నాకు ఒడిగింది లేదు, నాకు వచ్చింది ఏమీ లేదు. ఇప్పటికైనా ఈ మనిషి జన్మ ఎత్తినందుకు ఒక మంచి పని చేయండి. అయినంత వరకు, సాధ్యమైనంత వరకు ఇది రీచ్ అయ్యేలాగా ఆ మహానుభావులు, మీరు ఓట్లు వేసిన పెద్ద పెద్ద లీడర్లకు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.